వినాయకుని తీసుకొద్దామని వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు సడన్ లో వర్షం వచ్చింది. కప్పడానికి ఏమీ లేదు. సడన్ లో వర్షం ఎక్కువ అవడం వల్ల ఫ్రెండ్స్ అంగిలి విప్పి పైన కప్పారు. అందరు నమస్కారం, నేను మీ అరుణ్. ఇవాళ మ్యాటర్ వచ్చేసి ఏంటంటే, కంటెంట్ లెక్క ఖాళీగా ఇంట్లో కూర్చుంటే మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. రారా వినాయకుని తెచ్చి వెళ్తున్నాం, వీడియో తీసుకుందాం అని చెప్పి. సర్లే అని చెప్పి నేను కూడా బయలుదేరా. వెళ్ళేటప్పుడు ఎండ విపరీతంగా కొట్టింది. అయినా ఆ ఎండలో ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. మేము వెళ్లే దారిలో అయితే ఇజ్రాయల్ అయితే మా బండి నాపారు. డబ్బులు లేవని చెప్పినా వినలేదు. పక్కన టెంపుల్ చూడండి, డబ్బులు లేవన్నా వదలలేదు. టెంపుల్ అడ్డం పడి డాన్స్ చేస్తుంది. ఇచ్చే వరకు వదలలేదు. అలా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆదంలోకి అయితే ఎంట్రీ ఇచ్చాము. ఆదంలోకి ఎంట్రీ ఇచ్చామో లేదు, వినాయకులు తీసుకొని చాలా మంది అయితే ఎదురయ్యారు మాకు. అప్పుడే చివరికి మేము వినాయకుని తీసుకునే ప్లేస్ అయితే వచ్చేసింది. అక్కడ జనాలు అయితే చాలా దండిగా ఉన్నారు. అక్కడ జాతరగా మారిపోయింది. సర్లే అని వినాయకుని తీసుకోవడానికి లోపలికైతే ఎంట్రీ ఇచ్చాము. లోపల వినాయక విగ్రహాలు చాలానే ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క రేటు పెట్టారు. వారు పెద్ద తీసుకున్నారు కదా, 10,000 అండి. సింపుల్ ఎత్తుండారులే అయిపోయా. వినాయకుడిని టెంపుల్ లో పెట్టి తిరిగి ఊరికైతే బయలుదేరాము. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. అలా వెళ్లేదారిలో సడన్ లో చినుకులు మొదలయ్యాయి. ఇక వర్షం ఎక్కువ అవడంతో చేసేదేమీ లేక చెట్టు కింద అయితే బులా రాపాము. ఎలాగైనా సరే వినాయకునికి ఏదో ఒకటి కొప్పాలని, లేకపోతే తడిసిపోతాను మా ఫ్రెండ్స్ అయితే అంగిల్ తీశారు. నేను చెప్పినా చెట్టు కింద కాదు, కొప్పిడండి. అంగిల్ గింగిల్ ఇచ్చి కొప్పిడండి. అంగిల్ ఇచ్చాండి, అంగిల్ ఇచ్చండి సోమేష్. అంగిల్ ఇచ్చా, ఒకడు ఇచ్చా అంగి ఉచ్చలే. ఏ తిక్కరాలా కాదలే కలరం పోదాం చెల్లె మూత కొప్పండి రా. అదే ఇది తరపలు వాడు ఇచ్చాడు కదా, కొప్పండి. ఏ సుమేష్ వచ్చలే, నీవే మంకా చూస్తాను. పైలట్ ప్లాన్ అయిన లుంగిలు తీసి కొప్పేశారనమాట. కొంతమంది అయితే లుంగిలు కూడా ఇచ్చారు, పైన వేసి పట్టుకోండి అని నానుకోకున్నట్ట. అవసరం లేదా, ఇక్కడ పెట్టుదామా, ఇక్కడ చౌకాలు పెట్టి నీకలు పెట్టుకోండి. ఇట్లా పోదామా చెప్పు మరే అంటే తక్కువ అవుతుందిలే, కాసేపు ఇలా పట్టుకోవచ్చు అనుకున్నాము. ఉండే కొద్ది వర్షం ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కావట్లేదు. ఇక చేసేదేమి లేక ఎక్కడో అంగడి పైన ఉన్న తారపలు అయితే పీక్కొచ్చారు మా ఫ్రెండ్. ఫేన్ ఆయన లేరు, 30 రూపాయలు బాగా అందరు ఇచ్చేకుంటారు తెలుసా. 10 ఫేన్ ఆయన లేరాడా.
ఏం బ్రో మా ముందు తీస్తే మీరు తెంపుకుంటారు పెట్టుకొని సార్ ఎక్కండి ఆడే ఉండలే తాడిస్తారా అలా వినాయకునికి కొప్పి తాడైతే కట్టేశారు. తార్పాలు కట్టిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే మొదలు పెట్టాము. ఇక సేఫ్ గా ఊరికి వచ్చి వినాయకుని దింపేశారు అనమాట. ఉంటా మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. వెళ్ళేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకుని వెళ్ళండి అబ్బా.